ఆల్రెడీ దీంతో 160 వరకు కొట్టాను. జయంత్ గారు అయితే ఫైర్ అయిపోతున్నాడు 160 కొట్టినందుకు. ఎక్స్పల్స్ తో అయితే ఇదే చూసుకుంటాను అంటే అంత పీక్ పర్ఫార్మెన్స్ ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్, బట్ ఐ లవ్ మై ఎంటీ. వెనకాతల దాని ఓనర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. అక్కడ దిగుతా అని చెప్పా, కిందకి దిగుతానని చెప్పా. పోలీస్ బాబాయ్లు అక్కడే కూర్చొని చెక్కేస్తా. ఎలాగుందంటే నువ్వు ఎవరు మ్యాస్క్లీన్ పర్సనాలిటీ అన్నట్టు అనిపించింది నిజంగా. ఫ్రాంక్లీ చెప్తానంటే మ్యాస్క్లీన్ కరెక్ట్గా నీకు సెట్ అయింది బైక్. రాదు మ్యూజిక్ యాడ్ చేద్దామన్నా మనకి మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ కావాలి. దేవుడా ఓ Z900 ఓ స్ట్రీట్ ట్రిపుల్ ఎల్లో కలరే కావాలి, రెడ్ కలర్ వద్దు. ఏం టార్చర్. A few moments later. లాస్ట్ టైం అయితే మనం రైట్ రైడ్ స్పీడ్ 400తో వేసాం అనమాట. ఈసారి మన ఎక్స్పల్స్తో అయిపోతున్నాం. నేను హెల్మెట్ వేస్తా, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మన రైడ్లోకి వెళ్దాం. ఇది ప్రస్తుతానికైతే నా బైక్ ఇది. ఇది మనకి ట్రాన్సిషన్ షాట్స్ ఇస్తున్నాయి అనమాట. మనకు అవేం అక్కర్లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. బ్రో ఇది కనబడట్లేదు. ఓ ఇది తీయడం మర్చిపోయా. అమ్మో ఇది ఉండిపోయింది అనమాట. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు బ్లాక్ వైజర్ పెట్టేది ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే పెట్టాం అనమాట ఫస్ట్ టైం. సో ఈ రైడ్ ఎలా సాగబోతుందో తెలియదు. ఆల్రెడీ జయంత్ గారు అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. టైం అయితే 12 అవుతుంది, కానీ మేము ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నాం. కానీ ఆడి కాంప్లెక్స్ దగ్గర ఉన్నామని అబద్ధం చెప్పాం. అదే మ్యాజిక్. ఈ వీడియో చూసిన తర్వాత మా పచ్చి బూతులు తిట్టుకుంటాడు, కానీ ఇదంతా మీకోసం. చలి చాలా ఎరగేసేస్తుందని స్వెటర్ వేసాం. చూస్తున్నారు కదా, అదిగా శ్రేయస్ భాయ్ అయితే నా బండి తొక్కుతున్నాడు. కలర్ కాంబినేషన్ బాగా మ్యాచ్ అయింది. భయ్య ఎలా ఉన్నాడు కింద కామెంట్ చేయండి. వెల్కమ్ టు ది అనదర్ నైట్ రైడ్. అయ్యి బాబాయ్, ఈ బండి ఇండికేషన్లు ఎక్కడ ఉన్నాయి నేను మర్చిపోయా. అయ్యో కాయరా, సర్లేండి. ఏదేదో వెళ్తుంది ఇది. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. చాలా యాక్సిడెంట్ జస్ట్ సారీ ఫర్ దిస్ బై ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. నాకు అయిపోయింది. లాక్డౌన్ చేతిలోకి వచ్చింది అనమాట. ఈ బండికి స్పీడ్ బ్రేకర్ మీద గట్టిగా అనాల్సిన పని లేదు. జయంత్ వల్ల మీకు స్పీడ్ అంతా తెచ్చింది తెచ్చినా కూడా. వెళ్ళిపోయినట్టున్నాడు రైట్. ఫోన్ చేయాలి వీడికి, ఫోన్ చేయాలి. ఎక్కడికో వెళ్ళిపోయాడు వీడు. షేట్ జయంత్ అయితే మనకి హ్యాండ్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి ఆగి మరి ఫోన్ చేస్తాను. తెప్పిస్తాను, వచ్చినట్టు తెప్పిస్తాను. వైట్ కలర్. ఈ స్టాండ్ ఎక్కడ ఉందో మనకు తెలియదు. వెళ్ళిపోవాలంట. పోలీస్ అయితే ముందుకెళ్ళిపోమన్నారు. సో మనం ముందుకెళ్ళి ఆగుదాం. చుట్టూ బాగా ఇస్తే నైట్ టైం కదా.
కీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇది బీచ్. నేను ఆ కింద దిగుదా అనుకున్నా. ఆ కిందకి బిఫోర్ లాస్ట్ వాక్లో అక్కడ దిగుతా అని చెప్పా. ఆ కిందకి దిగుతానని చెప్పా. సార్ పోలీస్ బాబాయ్లు అక్కడే కూర్చొని చెక్కేస్తారు. ఒకసారి జయంత్ గడు ఫోన్ చేయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయినట్టు నాకు అర్థమైపోతుంది పిచ్చన అక్కడికి సీన్. జయంత్ బాయ్ మనల్ని హ్యాండ్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు మీరు చూడండి లైనప్. ప్రస్తుతానికి ఇక్కడైతే షూట్లు జరుగుతున్న మా శ్రేయస్ బాయ్ అయితే ఫుల్ సిన్సియర్గా కొడుతున్నాడు. ఈ లైనప్ ఒక 400, ఒక 210, ఒక 155. అంటే ఇట్స్ లైక్ సీసీ సెగ్మెంట్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. జయంత్ అయితే రెచ్చిపోతున్నాడు అసలు. యాక్చువల్ వీడియో తీయడం అది బాగా అవ్వలేదు. ఇప్పుడు తీస్తాను మళ్ళీ. ఏ రెచ్చిపోయావు అంటే అసలు నీకు పర్ఫెక్ట్ సింక్ అయింది బైక్. అవుతుంది మరి బైక్ అన్నాక నీకు అసలు ఎలాగుందంటే నువ్వు ఎవరు మ్యాస్క్లీన్ పర్సనాలిటీ అన్నట్టు అనిపిస్తుంది నిజంగా. ఫ్రాంక్లీ చెప్తానంటే మ్యాస్క్లీన్ కరెక్ట్గా నీకు సెట్ అయింది బైక్. రాదు అంత ఇంగ్లీష్ గ్రామర్ వచ్చుంటే ఇక్కడ ఎందుకు ఉంటాం. సో అది పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా ముచ్చట్లు ఉన్నాయి, చాలా ముచ్చట్లు, చాలా ఈ పిచ్చి టాక్స్ ఎక్కడి వరకు వెళ్తాయి చూద్దాం. యూట్యూబర్ కన్నా అన్న బాగా కష్టపడుతున్నాడు. నాకన్నా బాగా కష్టపడిపోతున్నాడు అన్న. ఇప్పుడు ఒక స్ట్రీట్ ట్రిపుల్ రావాలంట. అది మనకు వచ్చి గుద్దియాలని అనుకో. బాబు స్ట్రీట్ ట్రిపుల్ ఇచ్చి పట్టుకెళ్ళిపో. ఈ స్ట్రీట్ ట్రిపుల్ ఇచ్చి నువ్వు పట్టుకెళ్ళిపో. అది యాక్టివరా అరే పిచ్చ సూపరా. బ్రేకింగ్ చూసారా మనకి అది X1000 RR ఎక్స్పెక్ట్ చేసా. సో ప్రస్తుతానికి ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే మన లైనప్ అనమాట. ఇదైతే మన తయ్యా భయ్యా బైక్ అనమాట. ఇది మన సూపర్ సీనియర్ శ్రేయాస్ ప్రో బైక్. అది మన బుజ్జి కాదు, గరుడా అని పేరు పెట్టాను. సో ఎంతవరకు ఉంటుందో మనకి తెలీదు. ఈ వీడియో ఇంకా ఎండ్ చేద్దామని నేను అనుకోవట్లేదు. పెట్రోల్ బంక్ దగ్గర ఇంకా చాలా చీప్ రైడింగే ఎక్కువ ఉంది కాబట్టి మీకు కొద్దిగా బోర్ కొట్టచ్చు. కానీ మాకు ఇట్స్ ప్యూర్ నైట్ రష్. తమ్నైల్కి ఏం పెట్టాలో నాకు అర్థం కాలే. ఇప్పుడు మీరు చూసిన తమ్నైల్ చూసి బాగుందంటే కొద్ది కింద కామెంట్ చేయండి. 3 సార్లు చెప్పాను శ్రేయాస్ భయ్యాకి ఎంటీ ఎలాగుంది కామెంట్ చేయండి, బైక్ ఎక్స్పల్స్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. ఆల్రెడీ దీంతో 160 వరకు కొట్టాను. జయంత్ గారు అయితే ఫైర్ అయిపోతున్నాడు 160 కొట్టినందుకు. ఎక్స్పల్స్తో అయితే మీరే చూసుకుంటారు. అంటే అంత పీక్ పర్ఫార్మెన్స్ ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్, బట్ ఐ లవ్ మై ఎంటీ. వెనకాతల దాని ఓనర్ నా మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఓనర్ నా మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో వాళ్ళ బైక్ వాళ్ళ ఇష్టం. అసలు తర్వాత శ్రేయాస్ భయ్య స్టోరీ అడుగుదాం. అసలు స్టోరీ చెప్దాం శ్రేయాస్ భయ్య స్టోరీ అనుకుంటున్నాం కానీ అబ్బా చలికి నెట్ వణికింగ్స్. శ్రేయాస్ భయ్య స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత చెప్దాం అనుకున్నా. ఇది చూసిన వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది. రైడింగ్ మ్యూజిక్ యాడ్ చేద్దామన్నా మనకి మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ కావాలి. అనిరుద్ రవిచంద్రన్ కావాలన్నమాట మనకి. మన బైక్ మ్యూజిషియన్స్ కి ఏదో ఒక మ్యూజిక్ కంపోజ్ చేద్దాం. అదంతో పాటు పెద్ద ఆశలే కదరా మనవి, మీరే చెప్పండి. పెద్ద ఆశలే కదా నావి అన్ని. ఆశకు అద్ద ఉండాలి, సిగ్గుండాలి. సర్లేండి. అయినా కలకండం ఆశపడడం తప్పలేదు. నిజం అవుతే అదో అదృష్టం. అసలే మిడ్ నైట్ టైం కోరుకుంటున్నావు దేవుడా. ఓ Z900 ఓ స్ట్రీట్ ట్రిపుల్ ఎల్లో కలరే కావాలి, రెడ్ కలర్ వద్దు. అమ్మాయి ఏం టార్చర్. అరే వెళ్ళిపోద్దా Vamos a la playa a sentir el calor. Quédate conmigo hasta que salga el sol. Vamos a la playa a sentir el calor. Quédate conmigo hasta que salga
sale el sol. Vamos a la playa, vamos a la playa, vamos a la playa a sentir el calor. Vamos a la playa, vamos a la playa, quédate conmigo hasta que salga el sol. Quédate conmigo hasta que salga el sol. Vamos a la playa, vamos a la playa, vamos a la playa a sentir el calor. Vamos a la playa, vamos a la playa, quédate conmigo hasta que salga el sol. Vamos a la playa. Vamos a la playa a sentir el calor. Vamos a la playa, quédate conmigo hasta que salga el sol. Quédate conmigo hasta que salga el sol. ¿Qué me puedo hacer? Siento una fuerza que hacer, ya no me puedo esconder. Las voces que me quieren parar, solo me hacen nada. Vamos a la playa, quédate conmigo hasta que salga el sol. Quédate conmigo hasta que salga el sol. Vamos a la playa. ఏంటి మనకి తల పగిలిపోతుందిరా బాబు. అక్కడ పెడతావా? ఏంటి అక్కడ పెట్టినా నేను పెట్రోల్ కొట్టించాను. లైటింగ్ బాబు ఇది నిజం అనుకున్నాంటారు 2 నిమిషాలకి కాదు. ఇది నిజం అనుకున్నాను. ఈడేవాడు ఎక్కడి నుంచి ఉన్నాను అనుకున్నాను. కొట్టించవా కొట్టిస్తావా లేదురా? ఉండాలి కదా. ఏంటి పెట్రోల్ ఎందుకు ఉండదు? ఉంటుంది ఆడి దగ్గర. పెట్రోల్ అందాను కాదు. సరే ఇప్పటివరకు మీరు చూసారు కదా. ఇప్పుడు జయంత్ గారు రైడ్ చేశాను అనమాట. నేను మధ్యలో వెల్కమ్ ఎంట్రీలు అయితే ఇచ్చాను. సో బాయ్. మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి తొందరలోనే రాబోతాం. అంతట్లోగా స్టే ట్యూన్ దేవ్ వ్లాగ్స్. బాయ్.